హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ కెనేడియన్ నసబిట్ట. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను కెనడాలో ఉంటాను. ఈ ఛానల్‌లో ఇండియా అండ్ కెనడాకి రిలేటెడ్‌గా వీడియోస్ చేస్తూ ఉంటా. నేను ఇండియా వెళ్తున్నాను అనమాట. సో ఇదొచ్చేసరికి పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ పార్ట్ 1లో నా జర్నీ ఫ్రమ్ టొరంటో టు అడిస్ అబాబా చూపించాను. ఫైనల్‌గా చాలా సేపు వెయిట్ చేశాక ఇంకా ఫ్లైట్‌లోంచి కిందకి దిగాను. ఇప్పుడు ఏమంటారు ఇమిగ్రేషన్ ఉంటుంది అనుకుంటా. ఇమిగ్రేషన్ అయిపోతే హోటల్‌కి వెళ్ళొచ్చు. చాలా టైర్డ్‌గా ఉంది. టైర్డ్‌గా కాదు కానీ బాగా ట్రై అయిపోయింది ఇక్కడ ఆగాలి. సరే ఫ్లోలో వెళ్ళిపోతే అయిపోద్ది అని చెప్పేసి ఇంక వెళ్ళిపోతున్నా. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాను కదా అని చెప్పి. బోర్డ్స్ అయితే ఇక్కడ నీట్‌గానే పెట్టారు. సో అక్కడ చూస్తే అరైవల్స్, ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఇలా నీట్‌గానే మెయింటైన్ చేసి ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తే కానీ తెలీదు. నేను అనుకోని ఇమిగ్రేషన్ ఉంటుందేమో అనుకుంటున్నాను. ట్రాన్సిట్ వీసానే మరి తెలీదు. బట్ యా చూడాలి. అయ్యో కార్గో లగేజెస్. పైన ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని కిందకొచ్చి వెయిట్ చేయమని చెప్పారు. హోటల్‌కి రిలేటెడ్‌గా ఇన్ఫర్మేషన్ వస్తది అని చెప్పారనమాట. పార్ట్ 1 చూడని వాళ్ళ కోసం ఈరోజు నాకు 8½ అవర్స్ లే ఓవర్ ఉందనమాట. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ వాళ్ళే నాకు ఫ్రీ హోటల్ అకామిడేషన్ ఇచ్చారనమాట. ఇక్కడ వెయిట్ చేస్తే బస్ వస్తుంది అని చెప్పారు. సో, అందుకని ఇంకా వెయిట్ చేస్తున్నా. మన బస్సు వచ్చేసిందంట. సో, ఇంక ఎయిర్‌పోర్ట్‌లోంచి బయటకొస్తే ఎదురుంగానే బస్సు ఉందనమాట. ఇమిగ్రేషన్‌లో ఏం అడగలేదు అసలు. జస్ట్ ఆ ట్రాన్సిట్ వీసా చెక్ చేసి వీళ్ళు హోటల్ బుకింగ్‌ది ఒక షీట్ ఇచ్చారనమాట. ఆ పేపర్ చూసి హోటల్ బుకింగ్, పాస్‌పోర్ట్, బోర్డింగ్ పాస్ అన్నీ చెక్ చేసి ఒక ఫోటో తీసుకొని ఇంకా బయటికెళ్ళిపోమని చెప్పారు. బయటేమో బస్ వచ్చేసింది. సో, బస్ వచ్చాక బస్ ఎక్కేసి ఇప్పుడు హోటల్‌కెళ్ళాలి. అలా వేరే కంట్రీలో కూడా అడుగుపెట్టా. అన్‌అఫీషియల్లీ, అఫీషియల్‌గా. కామెడీగా ఉంది కదా! కానీ హోటల్ నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. ఎక్కడికైనా వెళ్తే ఫైన్ పడుతుందంట. అంటే ఇల్లీగల్ కింద వస్తుంది. సో హోటల్ నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. హోటల్లోనే ఉండాలన్నమాట. మళ్ళీ హోటల్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కి తీసుకొస్తారు. అంతే. ఇంకా హోటల్‌కి వచ్చేసాక రూమ్ అలాట్ చేయడానికి టైం పడుతుంది. సో ఈలోపు బ్రేక్‌ఫాస్ట్ చేసేసి రండి అని చెప్పారు. బ్రేక్‌ఫాస్ట్ దగ్గరికి వచ్చేసరికి నాకు మైండ్ పోయింది. ఎన్ని డిఫరెంట్ ఐటెమ్స్ ఉన్నాయో అసలు నేను నా లైఫ్‌లో ఇప్పటివరకు ఎప్పుడు చూడని ఐటెమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఎగ్స్ ఫ్రిటాటా అంట, కించి అంట ఇలా ఏవేవో నోరు తిరగని పేర్లన్నీ ఉన్నాయన్నమాట. నాకింక అందులో ఇంగ్రీడియెంట్స్ ఏం వాడతారో తెలియక చాట్‌జీపీటీకి ఇచ్చి మరీ రిఫరెన్స్ తీసుకొని తిన్నాను. నాకు ఫుల్లుగా ఆకలేస్తుందనమాట. ఇంక దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి కొంచెం రైసు, బీన్స్ కర్రీ, కొన్ని వెజ్జీస్, సమోసా కూడా పెట్టుకున్నా. అక్కడ ఇంకా చాలా డిఫరెంట్ మఫిన్స్, ఫ్రూట్స్ పెట్టాడనమాట. కానీ నాకు వీడియో తీసుకోవడానికి ఎందుకో చాలా మొహమాటంగా అనిపించింది. అంటే అక్కడ చాలా మందున్నారనమాట. పైగా నేను చాలా ఇంట్రోవర్ట్. ఫస్ట్ అయితే సమోసా తిన్నాను. నాకెందుకో గానీ చాలా నచ్చిందనమాట. సేమ్ ఇండియాలో ఎలా ఉంటదో అలానే అనిపించింది. బీన్స్ కర్రీ యావరేజ్‌గా ఉంది. మరీ అంత బాలేదు. బట్ ఓకే. పర్వాలేదు. మేనేజబుల్ తినొచ్చనమాట. యాక్చువల్‌గా నేను ఒక్కదాన్నే ఉన్నా కదా! నాకు కొంచెం బోర్ కొట్టింది. ఎవరైనా ఉంటే బావుండు అనిపించింది. కానీ నాకెళ్ళి మాట్లాడాలంటే చాలా మొహమాటం. నాకు జామ్ అంటే చాలా ఇష్టం. ఉట్టి జామ్ తినేస్తా. అక్కడ ఆల్మోస్ట్ ఒక 4, 5 వెరైటీస్ పెట్టాడనమాట. ప్రతి ఫ్లేవర్ ట్రై చేశాను. ఆరెంజ్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ ఇంకా అలా చాలా ఉన్నాయి. ఈరోజు నేను తిన్నట్టుగా నాకు తెలిసి నా లైఫ్‌లో ఎప్పుడూ ఇలా తినలేదనుకుంటా. ఐ గెస్ నేను ఫుడ్ కాంపిటీషన్‌కి కూడా ఎళ్ళొచ్చేమో. ఎందుకంటే అంతలా తింటున్నాను. ఫస్ట్ తెచ్చుకున్న ప్లేట్ మొత్తం తినేసాక మళ్ళీ వెళ్ళి స్ట్రాబెర్రీస్, వాటర్ మెలాన్, యోగర్ట్ మళ్ళీ ఒక సమోసా తెచ్చుకున్నా. నాకు సమోసా చాలా నచ్చింది. ఫ్లైట్‌లో లంచ్ బావుంది గానీ, డిన్నర్ కానీ, బ్రేక్‌ఫాస్ట్ కానీ బాలేదనమాట. అందుకే ఇంక నాకు ఫుల్ ఆకలేసేసింది. బ్రేక్‌ఫాస్ట్ తినేసి పైకెళ్ళేసరికి రూమ్ అలాట్‌మెంట్ కూడా అయిపోయిందనమాట. సో, సెవెంత్ ఫ్లోర్‌లో ఇచ్చారు. ఇంకా లగేజ్ మొత్తం తీసుకొని రూమ్‌కెళ్తున్నా. హోటల్‌కైతే వచ్చేసా. హోటల్ అయితే చాలా బావుంది. వర్త్ ఇట్ అసలు. నేనైతే $0 ఏం పే చేయలేదు. 8 అవర్స్ కన్నా అబోవ్ ఉంటే వాడే ఫ్రీ ట్రాన్సిట్ ఇచ్చారనమాట. ఫ్రీ హోటల్ అండ్ ఫుడ్ కూడా. ఫుడ్ అయితే నేను ఫ్లైట్‌లో చాలా తిట్టుకున్నా. ఎందుకంటే ఫుడ్ సరిగ్గా క్వాంటిటీ బాలేదు అని చెప్పేసి. బట్ ఇక్కడ హోటల్‌లో ఫుడ్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అనమాట. అంతా బాగుంది. నేనైతే ఎగ్ కూడా తినేసా. సో ఇట్స్ గుడ్. చాలా బాగుంది. చాలా అంటే నాకు బాగా నచ్చింది. మీకు రూమ్ చూపిస్తా. సో ఇలా ఎంటర్ అయితే ఇక్కడ వాష్రూమ్ ఉందన్నమాట. అండ్ రూమ్ సర్వీసు 2 బెడ్రూమ్స్ వచ్చాయి ఈ రూమ్కి.
టీవీ కూడా ఉంది, కావాలంటే టీవీ కూడా చూడొచ్చు. కానీ ఇప్పుడు మనకు అంత టైం లేదులే. నాకు బాగా నచ్చింది ఏంటంటే సాకెట్స్ అన్ని సెటప్ ఉంది తెలుసా, బాగా అనిపించింది. అయినా నేను ఇంటర్నేషనల్ అడాప్టర్ తెచ్చుకున్నానులే. సో ఇది వ్యూ, సిటీ వ్యూ అంతా కనిపిస్తా బాగుంది, విచ్ ఇస్ గుడ్. హోటల్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది, ఫుడ్ కూడా బాగా నచ్చింది. లైక్ ఇథోపియా బుక్ చేసుకుని లాంగ్ లే ఓవర్ ఉంటే మాత్రం యూ కెన్ గో ఫర్ ఇట్. కాకపోతే ఏంటంటే నాలాగా వెయిట్ ఎక్స్ట్రా పెట్టుకోవద్దు గైస్. ఆ చెక్-ఇన్ కూడా వాళ్ళకి ఇచ్చేయండి. జస్ట్ ఇంపార్టెంట్వి అండ్ ఫ్రెష్ అవ్వడానికి కావాల్సిన బట్టలు అవి వరకే ఒక దాంట్లో లైక్ పర్సనల్ బ్యాగ్లో పెట్టుకుని మిగతా అవన్నీ అందులో ఇచ్చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఫుల్ దారుణంగా చేతుల నొప్పులు వస్తున్నాయి, మోసి ఫుల్ తిరగాల్సి వస్తుంది అక్కడికి. సో యా, వెరీ బ్యాడ్. అదొకటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు వెయిట్ 24 అట్లా ఉంది. చెక్-ఇన్ బ్యాగ్ పెద్ద పట్టించుకోలేదు, కానీ క్యాబిన్ 12, ఇంకా పర్సనల్ బ్యాగ్ వచ్చాక ఒక 3 kgs అట్లా ఉన్నట్టుంది. బట్ పర్సనల్ బ్యాగ్ ఒక్కటే అలౌ చేస్తున్నారు. లైక్ నేను బ్యాక్ ప్యాక్ హ్యాండ్ బ్యాగ్ కూడా తెచ్చుకున్నా, హ్యాండ్ బ్యాగ్ కూడా ప్యాక్లో పెట్టామని చెప్పారు. సో ఒకటే అలౌ చేస్తున్నారు అనమాట. అందులో ఫిట్ అయితే ఓకే, ప్రాబ్లం లేదు. నాకు ఫిట్ అయింది, నేను మొత్తాన్ని పెట్టేసా, అయిపోయింది. సో రెస్ట్ తీసుకుంటా ఫ్రెష్ అయ్యి. బాయ్ గైస్. ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. అలా టీవీ ఆన్ చేసేసరికి టీవీ మీద నేమ్ కూడా వచ్చింది, భలే అనిపించింది. ఇంకా ఫుల్ డీప్ స్లీప్లో పడుకున్నా అనమాట. ఈలోపు హోటల్ వాళ్ళు కాల్ చేశారు, మళ్ళీ లంచ్ కోసం వచ్చాను. ఫుల్ నిద్రలో ఉన్నా, నిద్ర మత్తుగా ఉంది. ఇదే హోటల్, ఇలా వెళ్తే లంచ్ ఉంటుంది, బుఫే. లెట్స్ గో అండ్ హ్యావ్ నైస్ లంచ్. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు నన్ను ఫుడ్తో చంపేస్తారేమో అనిపించింది. నాకు ఫుడ్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదనమాట. అందులో ఏదైనా కొత్త వెరైటీ కనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేస్తాను. బ్రెడ్ ఐటమ్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 5 to 6 వెరైటీస్ పెట్టాడనమాట. అలాగే సాలెడ్ కూడా 4 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సాలెడ్స్ పెట్టాడు. అందులో వాటర్ మిలన్ సాలెడ్ కూడా ఉండింది. నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా పెట్టాడనమాట. ఐ డోంట్ ప్రిఫర్ నాన్ వెజ్, సో అందుకని చెప్పేసి ఇంకా నాన్ వెజ్ ఏం తీసుకోలేదు. డిజర్ట్స్ అయితే గైస్ అసలు ఒక 6 to 7 వెరైటీ ఆఫ్ కేక్స్ పెట్టాడు, ఎంత బాగున్నాయో అసలు. ఇక్కడ కైండ్ ఆఫ్ దోసలాగా కనిపించింది, కానీ అది నేను ఎప్పుడో విన్నా. బట్ అదేంటి అన్నది ఎగ్జాక్ట్గా నాకు ఐడియా రాలేదు. బట్ వెజిటేరియన్ అని చెప్పి క్లారిటీ వచ్చాక సో ఒక ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా తిన్నా కదా, సో అంత ఆకలేయట్లేదు అనమాట. అందుకనే కొంచెం రైస్, ఒక గ్రీన్ కలర్ బీన్స్ కర్రీ ఉండింది, సమ్ కైండ్ ఆఫ్ ఆకుకూర కర్రీ అనమాట. సో అది పెట్టుకున్నా, పాస్తా పెట్టుకున్నా, ఒక చిన్న దోశ కూడా పెట్టుకున్నా ట్రై చేద్దామని చెప్పేసి. దోసలా ఉంది కదా, అది అసలు నాకు నచ్చలేదు. దాని పేరు తెలిస్తే కనుక మీరు కమెంట్ చేయండి. అది చాలా పుల్లగా ఉందనమాట. సో నాకు నచ్చలేదు. నాకు అన్నిటికన్నా కూడా వాటర్ మిలన్ సాలెడ్ చాలా బాగా నచ్చింది. అంటే సాల్ట్, పెప్పర్, కారం కూడా వేసారనమాట. కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఒక మింట్ ఫ్లేవర్ కూడా యాడ్ అయింది. చాలా డిఫరెంట్‌గా ఉంది. బట్ చాలా టేస్టీగా ఉండింది. ఇంకా అది తినేసాక మళ్ళీ ఎళ్లి కొన్ని ఫ్రూట్స్‌ను, డిజర్ట్స్ తెచ్చుకున్నా. నేను స్వీట్ పర్సన్. సో అందుకని చెప్పేసి మెయిన్ కోర్స్ ఎక్కువ తినకుండా డిజర్ట్స్ కోసం చాలా స్పేస్ ఉంచుకున్నా. నాకు డిజర్ట్స్‌లో బ్రెడ్ కస్టర్డ్ లాగా ఒకటి చేశారు. అదైతే చాలా బాగా నచ్చింది. ఎగ్జాక్ట్‌గా అది కాదనుకుంటా నేమ్, బట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ క్యారెట్ కేక్ కూడా చాలా బాగుందనమాట. ఇంక తినేసి హోటల్ చెక్‌ఔట్ చేసేద్దాం అని చెప్పేసి రూమ్‌కెళ్ళిపోయా. ఇంకా అయిపోయింది గైస్, చెక్‌ఔట్ చేసేస్తున్నా. జస్ట్ ఒక్కసారి లుక్ వేసేసుకుందాం, ఏం మర్చిపోలేదు. ఓకే, లెట్స్ గో. ఇక్కడ 1:10, నాకు 4:10కి, కానీ బస్సు 1:10, 1:30కే ఉంది. సో ఏంటంటే ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళాలి. మళ్ళీ బస్సు వెళ్ళిపోతే 1:30 లాస్ట్ బస్ అని చెప్పారు అమ్మ. మళ్ళీ కింద సెక్యూరిటీ చెక్ ఉంది అమ్మా. ఇక్కడ మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మళ్ళీ సెక్యూరిటీ చెక్, సగం ఈ సెక్యూరిటీ చెక్స్లోనే సరిపోతుంది టైం అంతా. సో అది ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాక
వీడియో కంటిన్యూ చేస్తా. ఆయాసంగా ఉంది బాగా. ఇప్పుడే బస్ దిగేసి ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అంట. అక్కడి నుంచి ఎంటర్ అవుతున్నా. మళ్ళీ ఇక్కడ బ్యాగేజ్ సెక్యూరిటీ చెక్ ఉంటదనుకుంటా. నాకైతే బాడీ పులిసిపోతుంది. సో, ఎంటర్ అవ్వంగానే పాస్‌పోర్ట్ వెరిఫై చేస్తున్నారనమాట. అక్కడ ఆయన ఇండియనా అని అడిగారు. అవును అని చెప్తే, నమస్కారం అని పెట్టారు. అసలు నాకు భలే అనిపించింది. ఇక్కడి నుంచి లోపలికెళ్తే ఇక్కడ ప్రాపర్ సెక్యూరిటీ చెక్ ఉందనమాట. సో, మళ్ళీ సెక్యూరిటీ చెక్‌కెళ్ళాలి. యాహ్! ఎనకాల బాగా అది అక్కడ మళ్ళీ సెక్యూరిటీ చెక్ జరిగింది. అమ్మో! అలసిపోయా బాగా. డ్యూటీ ఫ్రీలో షాపింగ్ చేసే ఓపిక కూడా లేదు నాకు. ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళిపోతా. ఏ7 ఇక్కడ ఉంది. థాంక్ గాడ్. అది ఏ7 అని అనుకుంటున్నాను. అమ్మో! అలసిపోయింది మామూలుగా కాదు. దారుణంగా ఒళ్ళంతా హూనం అయిపోయింది దెబ్బకి. యాహ్! ఇదే. హమ్మయ్య! నేను ఇక్కడే ఉంటా. ఏడుపు ఒకటే తక్కువ నాకైతే. ఎందుకురా ఇంత చెక్ ఇన్ అక్కడ ఇచ్చేయాల్సింది. ఈరోజు వేసుకున్న బట్టల వరకు తీసుకొని ఇచ్చేసుంటే అసలు ఇంత తలకాయ నొప్పి ఉండదు కదా. చేతులు నొప్పులు వస్తున్నాయి బాగా. ఇక్కడ 2 టైమ్స్ సెక్యూరిటీ చెక్ చేశారు. ఎందుకో నాకు అర్థం కాలేదు కానీ బయట స్టార్టింగ్లో ఒకసారి చేశారు. తర్వాత పాస్పోర్ట్స్ వెరిఫై చేసి మన ఫోటో తీసుకున్నారు. ఇమిగ్రేషన్ కైండ్ ఆఫ్ జస్ట్ ఫోటో తీసుకుని పంపించారు. తర్వాత మళ్ళీ సెక్యూరిటీ చెక్ అయింది. ఇప్పుడు చూసా సెక్యూరిటీ చెక్ అయితే నా గేట్ ఉంది. దేవుడు నన్ను కాపాడాడు. సో ఇంకా చాలా టైం ఉంది. టైం ఉందండి 6:18 అంటే అయిపోయింది గైస్ ఓపిక. మా డాడీ వాళ్ళు నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మా డాడీ వాళ్ళు తినేళ్తున్నారంట. మా డాడీ మా తమ్ముడు వాళ్ళు నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఈవినింగ్ కన్ఫర్మ్గా చెప్తా అన్నారు వెళ్తున్నారా లేదా అని చెప్పి. పోయే పోయే అంతా పోయే. ఫైనల్‌గా సెకండ్ ఫ్లైట్ కూడా ఎక్కేస్తున్నాను. ఇప్పుడే మొత్తం అయిపోయి ఇంకా లోపలికెళ్తున్నాను అనమాట. నా ఫేస్‌లో ఎక్సైట్‌మెంట్ చూసారా? అసలెంత హ్యాపీగా, ఎక్సైటెడ్‌గా ఉండిందంటే అసలు మాటల్లో కూడా చెప్పలేననమాట. అంత హ్యాపీగా ఉండింది. చాలామందికి నార్మల్‌గా అనిపించొచ్చు. కానీ నేను ఆల్మోస్ట్ నా లైఫ్ స్పాన్ మొత్తంలో ఓన్లీ 3 ఇయర్స్ ఏమో హాస్టల్‌లో ఉన్నాననుకుంటా. ఈవెన్ నా బీటెక్ కూడా నేను డే స్కాలర్. నేను అంత అటాచ్డ్ ఫ్యామిలీకి. సో, చాలా మిస్ అయ్యాననిపించింది. అందులో 3½ ఇయర్స్ అంటే చాలా లాంగ్ బ్రేక్ ఇంటి నుంచి. ఇంకా సో ఎక్సైటెడ్. చిన్న ట్రాలీ పైకి పెట్టడానికి గూడా ఓపిక లేదు. అంతా డ్రైన్ ఔట్ అయిపోయాను. ప్లీజ్ దయచేసి మీరెవరైనా లాంగ్ లేఓవర్ ఉండి, అది కూడా ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ అయితే గనక అసలు మీ దగ్గర ఎంత తక్కువ లగేజ్ ఉంటే అంత తక్కువ పెట్టుకోండి. నా షర్ట్ మీదే పులి బొమ్మ ఉంటది. నేను మాత్రం పిల్లి కన్నా దారుణం. నాకెంత భయం అంటే ఫ్లైట్ ఎంత క్యూట్‌గా ఉందో చాలా చిన్నదనమాట. నాకు తెలిసి మొత్తం మేబీ 90 ప్యాసింజర్స్ ఉంటారేమో. అంతకు మించి ఎక్కువ గూడా ఉండరు. అంత చిన్న ఫ్లైట్. ఈ ఫ్లైట్‌లో కూడా నేను విండో సీటే బుక్ చేసుకున్నా. సో, వ్యూ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. ఇదొచ్చేసరికి 6 అవర్స్ ఫ్లైట్. సో, ఒకటే మీల్ ఒస్తది మనకి. ఇంకా వెజిటేరియన్ మీల్ చెప్పుకుందాం. మీల్స్ వచ్చేసరికి వంకాయ కర్రీ విత్ సమ్ రైస్ ఇచ్చారు. ఆ రైస్ మళ్ళీ సరిపోలేనంత క్వాంటిటీ వచ్చిందనమాట. అలానే కొంచెం ఒక చిన్న బౌల్ కీన్వా ఉప్మా ఇచ్చారు. ఒక చిన్న బన్ వచ్చింది. ఆ బన్‌లోకి అదే వైట్ క్రీమ్ చీజును, బటర్ ఇచ్చారు. ఇంకా ఒక మూన్ అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ డిజర్ట్. ఇంకా డ్రింక్ వచ్చేసరికి జింజర్ ఏల్ తీసుకున్నా. జింజర్ ఏల్ చూసి నా పక్కన అది ఆల్కహాలా అని అడిగారు. కాదని చెప్పా. ఇంకా మీల్ అంతా తినేసి ఫుల్ డీప్ స్లీప్‌లోకెళ్ళిపోయాను. లిటరల్‌గా కోమాలోకెళ్ళిపోయాననమాట. అంత డీప్ స్లీప్‌లో పడుకున్నా. ఫైనల్‌గా ఇండియా అయితే వచ్చేసాను. ఇంకా ఆల్మోస్ట్ 1-1½ అవర్ ఉంది మనం దిగడానికి. అంటే హైదరాబాద్‌లో ల్యాండ్ అవ్వడానికి. నాకైతే ఎక్సైట్‌మెంట్
ఎందుకో తెలీదు. ఇంకా హాఫ్ అన్ అవర్‌లో నా ఫ్లైట్ ల్యాండ్ అవుతది అన్న దగ్గర నుంచి ఇంకా ఫుల్ ఎమోషనల్ అయిపోయాననమాట. ఫుల్ ఏడ్చేసాను. ఎందుకో కూడా తెలీదు. సో, చాలా హ్యాపీగా ఉండింది. అలానే చాలా మిస్ అయ్యానన్న ఫీలింగొచ్చింది. సో, ఫైనల్‌గా నేను ఇంటికెళ్తున్నానా అన్న ఫీలింగొచ్చింది. సో, ఇలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఫైనల్‌గా ల్యాండ్ అయిపోయాను. దిస్ వాస్ ద బెస్ట్ మూమెంట్ అనుకుంటా. ఐ కాంట్ ఎక్స్‌ప్లెయిన్. సో, చాలా మిక్స్డ్ ఎమోషన్‌తో ఉన్నా. బట్ ఐ యామ్ సో హ్యాపీ. నా ఇండియా సిమ్‌లో బ్యాలెన్స్ అయిపోయిందనమాట. నేనేమో చూసుకోలేదు. సో, ఇక్కడ వైఫై కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఓటీపీ రావాలి కదా! నాకసలు థాట్ రాలేదు. ఇంకా వేరే వాళ్ళ మొబైల్ తీసుకొని మా కజిన్‌కి కాల్ చేసి బ్యాలెన్స్ ఏయమని చెప్పేసి వైఫై కనెక్ట్ చేసుకొని, ఇప్పుడే దిగి ఇమిగ్రేషన్‌కి వెళ్తున్నా అని చెప్పాను. నేనొస్తున్నట్టు భగవాన్‌కి తప్ప ఇంకెవరికీ తెలీదనమాట. సో, ఇంట్లో అందరికీ సర్ప్రైజ్ కాబట్టి ఇంకెవరికీ చెప్పలేదు. సో, భగవాన్ వచ్చేసరికి బయట వెయిట్ ఇమిగ్రేషన్‌లో పెద్దగా ఏం అడగలేదు. జస్ట్ నా పాస్‌పోర్ట్ వెరిఫై చేసి, స్టేటస్ వెరిఫై చేసి పంపించేశారు. ఇంకా ఇమిగ్రేషన్ అయిపోయాక సెక్యూరిటీ చెక్ కూడా కంప్లీట్ చేసేసుకొని, డ్యూటీ ఫ్రీలో లెగోస్ ఏమైనా తీసుకుందాం అని అనుకున్నా. బట్ చాలా ప్రైజీగా అనిపించాయి. ఇంకా డ్యూటీ ఫ్రీ అంతా ఒక స్కాన్ ఏసాను. ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయేమో అని చెప్పేసి. ఏం లేవనమాట. ఇంక బయటకొచ్చేసా. అప్పటి వరకు కూడా వీడియో రికార్డ్ చేసుకున్నా. కానీ బయటకొచ్చేటప్పుడు వీడియో రికార్డ్ చేయాలి అన్న థాట్ లేదనమాట. అంత కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నా. నే పేరు మల్లాడి